విశాఖపట్నంలో జరిగిన సంఘటన నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఇది చాలా బాధాకరం. చాలామంది మేము కారెక్కే ముందు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బెయిల్ పైన విడుదలయ్యారో వాళ్ళందరినీ కూడా కలిశారు. కొంతమంది పేర్లు ఇందాక నేను ప్రస్తావించలేదు, కానీ ఈ రోజుకి మన నాయకులు జైల్లో ఉన్నారు. చాలా బాధాకరం. వాళ్ళ కోసం న్యాయ పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ఎంత ఖర్చు అయినా ఎటువంటి నిపుణులు తీసుకొచ్చినా చెయ్యండి అని మొన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం. వాళ్ళకు న్యాయం వచ్చే వరకు నిరంతరంగా మనం వాళ్ళకి న్యాయం వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదే వేదిక నుంచి మనం ఒక తీర్మానం ద్వారా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా దీనికోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట ఉందనేది మనం తీసుకెళ్ళాలి. ముందుగా ఆ తీర్మానం నేను ప్రవేశపెడతాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆ తీర్మానాన్ని మీరు బలపరచమని నేను కోరుతున్నాను. ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం కూడా చేయకూడదు, కారులో నుంచి బయటికి రాకూడదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తలు, నాయకులు కలవడానికే పోలీసులు అనుమతించలేదు. అవసరం అనవసరం అనే ఆంక్షలతోటి ప్రాథమిక హక్కుల్ని హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన నిరంతరతో పోలీసు ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నాయి. జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పోలీసుల ద్వారా కట్టడి చేయాలనే ప్రయత్నం విమానాశ్రయంలో అధికార పక్షం సృష్టించుకున్న కృత్రిమ దాడి ఘటనలకు జనసేన, మన నాయకులు, మన వీర మహిళలు, మన కార్యకర్తలందరినీ కూడా బాధ్యులు చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశం దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మన కుటుంబ సభ్యుడే. వీరిని రక్షించుకోవడానికి ఆ బాధ్యత మనందరం కూడా స్వీకరించుకుందాం. ఈ తీర్మానాన్ని వారి కుటుంబానికి భరోసా నింపే విధంగా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టినా మనందరం కూడా కుటుంబంగా వాళ్ళకి అండగా నిలబడతామని ఈ సందర్భంగా దయచేసి మీ అందరూ కూడా చేతులు ఇచ్చి ఆమోదించమని నేను కోరుతున్నాను హర్షధ్వానం ద్వారా.